పాకిస్తాన్ను ఇంకా వీడని ఆపరేషన్ సింధూర్ భయం. పహల్గామ్ లోయలో విహారయాత్రకు వెళ్లిన భారతీయులను అన్యాయంగా పుట్టన పెట్టుకున్న పాక్ ఉగ్రముఖులను వారి దేశంలోనే గట్టిగా బుద్ధి చెప్పింది. పలు ఉగ్రవాదులను వారి దేశంలోనే భారత్ తుదిముట్టించిన సంగతి తెలిసిందే. ఆపరేషన్ సింధూర్తో భారత్ చేపట్టిన ఈ ఆపరేషన్ పాక్లోని ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసి పలు ఉగ్రవాదులను హతమార్చింది. దీంతో నాటి నుంచి కూడా పాకిస్తాన్కు ఆపరేషన్ సింధూర్ భయం వెంటాడుతూ ఉంది. అందుకే తాజాగా ఎల్ఓసి సరిహద్దు ప్రాంతాల్లో డ్రోన్లతో ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేసుకుంది పాకిస్తాన్. ఈ ఏడాది ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడి యావత్ దేశాన్ని కదిలించింది. విహారయాత్రకు వెళ్లిన సామాన్య పౌరులపై పాక్ లష్కరే తోయిబా ఉగ్రవాదకు చెందిన ఉగ్రముఖులు విచక్షణ రహితంగా పర్యాటకులపై కాల్పులు జరిపి 26 మంది అమాయకుల ప్రాణాలను పొట్టన పెట్టుకున్నారు. ఈ దాడిలో మరణించిన వారిలో అప్పుడే పెళ్ళైన నవ దంపతులు చిన్న పిల్లల వరకు ఉన్నారు. హిందువులను హేళన చేస్తూ ఉగ్రవాదులు మాట్లాడిన తీరు కోట్లాది మంది భారతీయుల మనసును కలిచివేసింది. హిందువులని పేర్లు అడిగి మరీ చంపడం చాలా బాధాకరమైన విషయం. దీనిపై కేంద్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకుని ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ఉగ్రస్థావరాలపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దాడులకు దిగింది. లష్కరే తోయిబాతో పాటు జైషే మహమ్మద్ ఉగ్రస్థావరాలపై వైమానిక దాడులు జరిపింది. బాంబుల వర్షం కురిపించింది. ఇందులో దాదాపు 100 మంది ఉగ్రవాదులు మరణించినట్లు తెలిసింది. అయితే నాటి దాడితో పాకిస్తాన్కు భయం పుట్టుకుంది. దాయాది దేశానికి ఆపరేషన్ సింధూర్ భయం ఇంకా వెంటాడుతున్నట్టుంది. దీంతో భారత్తో ఉన్న సరిహద్దు ప్రాంతాల్లో అధునాతన డ్రోన్ టెక్నాలజీ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తుంది. అలాగే భారత్ పాక్ సరిహద్దు నియంత్రణ రేఖ వెంబడి దాదాపు 30కి పైగా యాంటీ డ్రోన్ యూనిట్స్ను పాక్ 12వ పదాతి దళం ఏర్పాటు చేసుకుంది. వీటితో సరిహద్దు వెంబడి అకస్మాత్తుగా వచ్చే యుద్ధ విమానాలను డ్రోన్లపై ప్రత్యేక నిఘా ఉంటుందని తెలుస్తుంది. అంతేకాకుండా రాజస్థాన్ పుంచ్ సెక్టార్లోని రావల్కోట్లోనూ ఈ డ్రోన్ వ్యవస్థను మోహరించింది. ఇవి సరిహద్దు రేఖకు 10 కిలోమీటర్ల వెలుపల ఎగిరే అతి చిన్న వస్తువును సైతం గుర్తిస్తాయనేసి భద్రతా బలగాలు చెప్తున్నాయి. ఈ సిస్టంలో 1.5 కిలోమీటర్ పరిధిలో వస్తువులను గాలిలోనే ధ్వంసం చేసే ప్రత్యేకమైన వ్యవస్థ కలిగిన గన్ సిస్టమ్ కూడా ఈ డ్రోన్ వ్యవస్థలో ఉంటుంది. దీంతోపాటు డ్రోన్ సాంకేతికను మరింత అభివృద్ధి చేసుకునేందుకు టర్కీ, చైనాతో పాకిస్తాన్ చర్చలు జరుపుతుందని సమాచారం. కాగా ఇటీవల దేశ నాయకులు సైతం తరచూ భారత్తో యుద్ధానికి సిద్ధమంటూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆపరేషన్ 2.0 అవసరం ఉందని విశ్రాంత లెఫ్టినెంట్ జనరల్ వ్యాఖ్యానించడం ప్రాధాన్యత సంతరించుకుంది. అలాగే కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ కూడా ఈ మధ్యలో పాకిస్తాన్ అంత తేలిగ్గా తీసుకోవద్దని, ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలని కూడా శశి థరూర్ కేంద్రానికి సూచించిన విషయం తెలిసిందే. దీంతో పాకిస్తాన్ యుద్ధానికి సిద్ధమవుతున్నట్టుగా పరోక్షంగా భారత్కు సంకేతాలు ఇస్తున్నట్టు తెలుస్తుంది.